అంతా ఇదే ఆడతారమ్మ పిల్లలు. మీ నాయన పేరేమి? లక్ష్మయ్య. మీ అమ్మ పేరు? మీ నాయనకి దరువు హనుమంతప్పకి ఏమి చుట్టాలు? మీ నాయన శెల్లెల్లో మొగుడు అతనే? మా నాయన శెల్లెలు అయిపోక మళ్ళీ చెప్తుంటారు తాత జయరామ్ వాళ్ళ నాయన మల్లయ్య. మల్లయ్య వాళ్ళ అమ్మ మా నాయనకి శెల్లెలు. మల్లయ్య ఉన్నాయి కదా వాళ్ళ అమ్మ మీ నాయనకి శెల్లెలు. ఈ దరువు హనుమంతప్ప ఎట్లా మీకు చుట్టాలు? మీ అమ్మ చుట్టాలా? చిన్నయ్య చుట్టాలు ఆలూరు దరువు హనుమంతప్ప రామనల్లుడు కదా అతనే. చిన్నయ్యకి చుట్టాలా? మీ అమ్మ పేరేమి? వెంకమ్మ వాళ్ళ నాయన పేరు? వాళ్ళు చుట్టాలంట కదా. చిన్నయ్య తొక్కునుంటే దరువు హనుమంతప్ప చుట్టాలా? చిన్నయ్య అనుకుంటా ఉంది. లక్ష్మయ్య అంటే? లక్ష్మయ్య అక్క ఎవరు? లక్ష్మయ్య అక్క లేదు. చెల్లెలు? దర్యమ్మ ఆడుతాడు. దర్యమ్మ ఎవరు? ఆవిడ కాకలాడమ్మ. మా నాయన కాకలాడ. మా నాయన కాకలాడు. వీళ్ళు మార్కెట్ రోడ్లో ఉండదు కదా దరియప్ప, వెంకటేష్ వాళ్ళైనా దరియప్ప, శివనారాయణ, వీళ్ళు ధ్రువనారాయణ వాళ్ళు ఆలూరులో. సరే చిన్నయ్య వాళ్ళకి ఏమి లేదా? చిన్నయ్య అంటే చిన్నప్ప పెద్ద పిల్లలు ఇట్లే సంబంధం లెక్క. చిన్నప్ప పెద్దప్ప పిల్లల లెక్క, సొంతం కాదు అట్లే ఆలూరు వంశం. చిన్నయ్య బుడ్డన ఇద్దరే కదా? చిన్నయ్య బుడ్డన ఇద్దరే. వాళ్ళు ఎవరు వేరే ఎవరు లేరు? అక్కచెల్లెళ్ళు ఎవరు? అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు. చిన్నయ్య బుడ్డనకి చిన్నయ్యకి ఏం లేదు. ఇద్దరే అన్నదమ్ముళ్ళు. నా చూసినట్లు అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు. చిన్నయ్య బుడ్డన వాళ్ళ ఆయన పేరేంటి? అది చెప్తారు, అదే చెప్పినప్పుడే జ్ఞాపకం, మళ్ళీ చెప్పనికి రాదు. ముస్లిం అంటే ఎవరు? అది ఆలూరులే. ముస్లిం దర్యప్ప ఈదన్న వాళ్ళ హిందూ వ్యాపార్యం కాదు. చిన్నయ్యకి బుడ్డనకి అక్కచెల్లెలు ఎవరు లేరా? చూడు పట్టిస్తాడు సార్, పట్టిస్తాడు. పట్టియప్ప చెప్తాడు. ఇంకొకసారి మాట్లాడతా లేరా? నా చూసినట్లు పెళ్లికి నా ముందర చచ్చిపోయింది అంటే బుడ్డానికి ఉండరంట. ఈ అప్ప ఉండడు కదా బుడ్డన్న. ఇది శాంతప్ప వాళ్ళు పెళ్ళాము. బుడ్డానికి అక్క ఉండాల. అప్పుడు పెళ్లి చేసి ఇచ్చిండ్రు కదా. శాంతప్ప పెండ్లము బుడ్డన్నకి అక్క. అక్క శాంతప్ప అంటే మన మహేష్ వాళ్ళైనా, పండు మహేష్ వాళ్ళైనా శాంతప్ప. అక్క శాంతప్పకి పెళ్ళాము. ఫస్ట్ పెండ్లము, రెండో పెండ్లము నర్సమ్మ, మూడో పెండ్లం, నాలుగో పెండ్లం కూడా ఎవరు? నర్సమ్మ. నాలుగో పెండ్లం నర్సమ్మ. వాళ్ళకి పిల్లలు లేరా? ఎవరికి పిల్లలు లేరు? నా పెళ్ళిళ్ళే ఆయన పెళ్లి కూడా అయిండే. ఒకరికి పుట్టే అశోక పుట్టినాక అందరు పుట్టిందే వాళ్ళకి. మిగిలిన ముందరనే అందరికి పుట్టింది. నర్సమ్మ పెళ్లి నీ చేస్తావా? ఫస్ట్ దత్తన్న పెళ్లి అయినాక నర్సమ్మ పెళ్లి అయిందా? ఫస్ట్ అది చింతరేవల నర్సమ్మ పెండ్ల. చింతరేవల నర్సమ్మ పెండ్ల. వారం వేసి నా పెండ్ల.
నర్సమ్మ పెండ్లై ఒక వారంకి నీ పెండ్లి పెళ్ళి నీది ఆడ పెండ్లి అయింది కాకలాండి ఆలూరులో నీ పెండ్లి ఆడైంది ఆలూరులో ఆలూరులో పెండ్లి అయింది నీ పుట్టింది ఆడ నా పుట్టిన దర్శకర్లా అర్సికరి ఆడ ఆలూరు ఆడ తెచ్చుకోలేరు ఇలానే అర్సికరి నుండి మళ్ళా ఆలూరు తీసుకుపోయి పారేస్తుంది అప్పుడు దత్తాత్రేయ ఆలూరులో ఉండేనా ఈడే చిక్కమలూరులో చిక్మల్లో ఉండ్రి ఆలూరులో పెండ్లి అయింది కాబట్టి నాదైనాక మా ఏంటది గుడ్డ ఎవడు ఉంది కదా ఆడ కాకలా ఉంటాయి ఎవరిది వీడు లక్ష్మయ్య లక్ష్మీ కదప్ప వీడు కళ్ళ కనిపించే పార్టీ కదా పద్మ అది వీడు పేరు వెంకటేష్ వాళ్ళైనా నారాయణప్ప నీదైనాక మీ అన్నది అయింది నారాయణప్ప నాదైనాక అయిపోతాయి 3 పెండులు ఏమట గన 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 ఆరిస్తాయి ఆలూరులో ఆడనే పెండుల కురాలంట అవంట ఇవంట చేసి మా నాయన మీ నేనే తాత ఉండనా మీ నేనే ఏదో మా నాయన తాకుండా మీ నేనకి మీ అమ్మకి దరూరు హనుమంతపాలు చుట్టాలు కావాలా యాడన ఒక దుక్కుంది అల్ప వదిన వదిన అంటుండే కాదు మన్నాడ క్యాల్కులేషన్ వేస్తే యాడుంటి యాడా అని సావిత్రమ్మది యాడా మీ నేన ఎవరు మీ నైనకి ఎన్ని జనాలు ఉండరు ఆకాశాలు అన్నదమ్ముళ్ళు అంతా రాసి పెట్టినది దాంట్లో దరూరు హనుమంతప్ప వాళ్ళ తల్లి మీకు చుట్టాలు కావాలా దరూరు హనుమంతప్ప వాళ్ళ తల్లి ఉండొచ్చేటప్పుడు నాకు అవంతా సరిపోట్లే మీ నేనకి దగ్గర మా నాయనకి దగ్గర ఈవిడ ఆలూరు పేరు ఏమో చెప్తే కదా ఈదన్న దర్యమ్మ దరియమ్మ ఉండేవాడ ఈ దరియమ్మ కదా ఆ దరియమ్మ పేరు మా నాయన సెలవు మా నాయన కూడా కర్రగానే ఉంటాయి మీ నేనే ఫోటో లేదా ఉండే ఎవరి దగ్గర ఉంది ఉంటే చచ్చిపోయినది బతికినది పెట్టలేకుండా బతికినది బెంగళూరులో అతను పెట్టి శివಣ್ణ ఇద్దరు కొడుకులు మీ నాయనకి ఎన్ని జనాలు కొడుకులు మీరు నలుగురు ఉండరు మగపిల్లలు నలుగురు ఎవరెవరు అంటే ఆయన చచ్చిపోయారు మా పిల్లలంతా మా నాయన పెద్ద శివಣ್ణ అక్కడ పెద్ద పెద్దవాళ్ళంతా నాకిన నన్ను చిన్నగా ఉన్నట్లే మా అంత వయసు మీ పెట్టినట్లు నేను చూసినావు నువ్వు మన మరి మీ నాయన పుట్టినదే మా నాయన నామకరణం చేసినది నామకరణం చేసి రెండు నెలలు తప్పకనప్ప అని చెప్పి తాత అశోక పుట్టినాక చచ్చిపోయింది నామకరణం చేసి పెద్ద ఊరు జనానికి అంత భోజనాలు పెట్టి ఆలూరులో అతిగేట్లా అర్చికల్ నామకరణం చేస్తారా అశోక్ అది ఆడనే ఉండేది మా మొదలారు బింది మధ్యాహ్నం ఇప్పుడు కూడా అట్లే ఉంది అది ఇక్కడ మధ్యాహ్నం అంటే ఇక్కడ రామదేవస్థానం ఉంటుందా రామదేవస్థానం వెనక అది అట్లే ఉంది ఇప్పుడు కూడా అట్లే ఉంది అన్నీ చెట్లు అట్లే ఉండదు మీ ఇల్లు అట్లే ఉంది ఇంకా బాగుంటుంది ఎట్లా పెట్టుకుంటుంది బంగారు పెట్టిన పెట్టుకుని నా కొడుకు అంటే ఇవన్నీ ఎక్కువదా బావి ఉండేనా అలాంటూ ఈ నుండి ఇక్కడ వరకు ఉంచుకుంటా ఇప్పుడు ఎవరు లేరు మీ నేను దుఃఖాలు ఎవరు లేరు ఎవరు ఆనందాలు వాళ్ళు ఉండడు అక్కడితో వాళ్ళు తాగిపోతున్న అక్కడికి ఉండరట వాళ్ళు ఏడున్నారు గొత్తలేదు శివమొగ్గలో అర్సికల్లో ఉన్నాడా విశ్వసేప పని చేస్తుండే పని చేసి వస్తాను నువ్వు పోయి తాగి వస్తున్నాడు అర్సికల్లో ఉన్నాడా తాగి వస్తున్నాడు తాగి వస్తాడంటే నువ్వు రావద్దు వద్దు తాగి వస్తే చేసుకుంటావు
లేదు 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 తిరుపతి పోయే రోడ్లో ఉంది. లేదు నువ్వు పోయలేదు. కూతురైపోతుందా? అదే వచ్చే వారం పోతాంలే. వస్తావా? పొద్దున పోయి మధ్యాహ్నానికి వచ్చాంలే. నాకు చూద్దాం. బస్సులో వస్తారు చూసిపోతుంది. వచ్చారు ముత్తోడి పదం జే ముత్తోడి 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 చూసావు కదా నీవు తాత చింతలు పోయింటి కదా తాత చింతలు ముత్తోడి ఫారెస్ట్ కాడు పులి సినిమా అంత ఉంటుంది ఆడ శిర్వాసే ఎన్నరపురం రోడ్ వస్తుంది మేము ఫారెస్ట్కి ఇక్కడ పోయింటి కదా అట్లా పెద్ద కాడు పెద్ద ఫారెస్ట్